హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక. నేనే మీ బాబురావు. మీరు చూస్తున్నారు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్. సో ఇది వచ్చేసి మన మిరప తోట. ఇప్పటివరకు వచ్చేసి మనము 13 డోసులు అయితే స్ప్రే చేశాము, 14 డోసు కూడా చేయడం జరిగింది. సో దాని గురించి ఈ వీడియో అయితే చేస్తున్నాము. 14 డోసు ఏం స్ప్రే చేశాము, అదేవిధంగా మనకు పూత కాదా వచ్చిన పూత వచ్చినట్టుగా అత్తుకోవడానికి ఏం స్ప్రే చేశాము, అదేవిధంగా మనకు మంచి గ్రోతింగ్ ఫ్లవరింగ్ ఎక్సలెంట్గా ఉంది. అసలు దగ్గర నుంచి చూపిస్తాను. మనము ఎస్టర్డే లైవ్ వీడియో చేశాము, ఎందుకంటే మనం మందులు స్ప్రే చెప్పడం కదండి. సో దాని రిజల్ట్ కూడా ఏ విధంగా ఉందో మీరు కూడా లైవ్లో చూడాలి. సో ఆ ఉద్దేశంతో మీకు లైవ్ చూపించాను మన తోట మొత్తము. అదేవిధంగా మనకు కాపు ఏ విధంగా సెట్ అయింది, వచ్చిన పూత వచ్చినట్టుగా పిందెలు ఏ విధంగా సాగుతున్నాయి, మనకు గనుపుకి పూత పిందె కాయలే ఉన్నాయి. సో మీరు దగ్గర నుంచి చూపిస్తాను వీడియో. సో ఇప్పటివరకు వచ్చేసి మనం 13 డోసులు అయితే స్ప్రే చేసాము. మనము 12వ డోసు వచ్చేసి ఇది హైపర్ ప్లస్ స్ప్రే చేసాము కదా, ఎక్సలెంట్ రిజల్ట్ ఉందండి. మామూలుగా లేదు హైపర్ ప్లస్ తోటి. చాలామంది రైతులు స్ప్రే చేశారు, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు నాకు. గ్రోతింగ్ కానివ్వండి, మనకు ఎర్రనల్లి, నల్ల తామర, పూతలో పురుగు, అన్ని రకాల పురుగు కంట్రోల్ అవుతుంది దీంతో. మనకు అన్ని రకాల పురుగు కంట్రోల్ అవుతుంది, ఎర్రనల్లి కంట్రోల్ అవుతుంది, నల్ల తామర కంట్రోల్ అవుతుంది. పూతలో నల్ల తామర కనిపిస్తుంది కదా, దాదాపు చాలామంది రైతులు అంటున్నారు అక్కడక్కడ పూతలో 1-2 నల్ల తామర పురుగు అయితే వస్తున్నాయి, కనిపిస్తున్నాయని చెప్తున్నారు. సో నల్ల తామర పురుగుకి, ఎర్రనల్లికి, అన్ని రకాల పురుగు నివారణకి, అదేవిధంగా మన దోమ సమస్యకి, పై ముడత కింది ముడత కంట్రోల్తో పాటు ఎక్సలెంట్ గ్రోతింగ్ ఫ్లవరింగ్ అయితే అద్భుతంగా వస్తుంది. మంచి కాప్ సెట్ అవ్వడానికి మనకు హైపర్ ప్లస్ అనేది చాలా అంటే చాలా ఎక్సలెంట్గా తోడ్పడుతుంది. తప్పకుండా ప్రతి ఒక్క రైతులు అయితే వాడుకోవచ్చు. దీనికోసం నేను ఒక నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను, పూర్తి సమాచారం దానికి కాల్ చేసి తెలుసుకోవచ్చు. మనకు అన్ని ఏరియాస్లో హైపర్ ప్లస్ అయితే అవైలబుల్ ఉంటుంది. ప్రతి ఒక్క రైతులు అయితే స్ప్రే చేసుకోవచ్చు. సింగిల్గానే స్ప్రే చేయండి, ఎటువంటి కాంబినేషన్ అయితే అవసరం లేదు. మీరు ఏమైనా స్ప్రే చేయాలనుకుంటే దీంట్లో కాంబినేషన్గా వచ్చేసి ఏమైనా ఫ్లవరింగ్ సంబంధించింది, ఇంకా బాగా ఫ్లవరింగ్ రావాలి అనుకుంటే ఫ్లవరింగ్ సంబంధించి, ఇంకా పూత కాదా డ్రాప్ అవ్వకుండా ఏమైనా న్యూట్రిన్స్ ఇవ్వాలంటే ఇసుకోవచ్చు. కానీ మనం ఎటువంటి దోమ మందు, పురుగు మందు, ఎటువంటి కాంబినేషన్ అయితే అవసరం లేదు. దీన్ని సింగిల్గా స్ప్రే చేయండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. సో మనము ప్రజెంట్ వచ్చేసి 14 స్ప్రే ఏం చేశాము, పూత కాత రాలకుండా పూత పిందెగా మారడానికి ఎటువంటి ప్రోడక్ట్ అయితే స్ప్రే చేసుకోవాలి. అదేవిధంగా మనకు కొమ్మకుళ్ళు సమస్య, కొమ్మెండు సమస్య, కాయమచ్చ సమస్య అయితే విపరీతంగా ఉంది కాబట్టి సో దానికి ఎటువంటి కాంబినేషన్ స్ప్రే చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో క్లుప్తంగా మాట్లాడుకుందాము. దయచేసి మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ తోటి రైతు మిత్రులు కూడా వీడియో అనేది షేర్ అవుతుంది, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో మనం ప్రజెంట్ వచ్చేసి 14 స్ప్రే ఏం చేశాము అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాము. 14 స్ప్రే వచ్చేసి మనము ఇది గోద్రేజ్ అగ్రోవిట్ వారిది గ్రాషియా, అదేవిధంగా మనకు పెమిగ్రో, సో అదేవిధంగా మనము ఇది ప్రతిభా బయోటెక్ వాళ్ళది జెనెక్స్ అండి. సో ఈ 3 కాంబినేషన్లో అయితే మనం స్ప్రే చేసాము. సో రిజల్ట్ ఏ విధంగా వచ్చింది, సో ఇది ఏ విధంగా పనిచేస్తుంది, ఎకరానికి ఎంత డోస్ వాడుకోవాలనేది మనం క్లుప్తంగా మాట్లాడుకుందాము. సో ఎండ్ వరకు వీడియో చూడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వివరంగా అర్థమవుతుంది. మనకు ప్రజెంట్ వచ్చేసి ఎక్సలెంట్ క్రాప్ అయితే సెట్ అయిందండి. మీకు దగ్గర నుంచి చూపిస్తాను. నేను ఆల్రెడీ లైవ్ వీడియో కూడా చూపించాను, ఎందుకంటే మన మందులు చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. సో మందులు స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ కూడా ఏ విధంగా వస్తుంది అనేది ఎప్పటికప్పుడు మీకు లైవ్ రూపంలో అయితే చూపిస్తాను. మన లైవ్ వీడియోస్లో వెళ్ళి మీరు చూడవచ్చు. సో ఇది గ్రాషియా ఏ విధంగా పనిచేసింది, సో మనకు అదేవిధంగా పెమిగ్రో, జెనెక్స్ ఈ 3 కాంబినేషన్లో స్ప్రే చేసాం కదా. సో మనకు ఇది ఏ విధంగా పనిచేస్తుందని ఒకసారి మాట్లాడుకుందాము. ఇది గోద్రేజ్ అగ్రోవిట్ వారిది గ్రాషియా అండి. ఎకరానికి వచ్చేసి మనం 160 ml 160 ml అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. సో గ్రాషియాలో మనకు పక్సామేటమేట్ అనే టెక్నికల్ 10% ఈసీ ఫార్ములేషన్లో కలిగి ఉంటుంది. చాలా అంటే చాలా ఎక్సలెంట్ టెక్నికల్ అండి ఇది. దీన్ని స్ప్రే చేసిన తర్వాత మొక్క యొక్క అన్ని భాగాలకు చొచ్చుకుని పోయే గుణం అయితే దీనికి కలిగి ఉంటుంది. మనకు ఎక్కువ రోజులు దీని యొక్క పనితనం అయితే మొక్కల మీద అయితే చూపిస్తుంది గ్రాషియా అనేది. సో మనకు అన్ని రకాల పురుగు నివారణకి, అదేవిధంగా తామర పురుగు నివారణకి, మనకు పైముడత నివారణకి చాలా అంటే చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. చిక్కటి కాప్ సెట్ చేసుకోవడానికి, మనకు కాప్ సెట్టింగ్కి చాలా అంటే చాలా ఎక్సలెంట్గా తోడ్పడుతుంది. ఇది గ్రాషియా అనే ప్రోడక్ట్. ఇందులో ప్లక్సామేటమ్ అనే టెక్నికల్ కలిగి ఉంటుంది. పురుగు సమస్య, తామర పురుగు సమస్య, అదేవిధంగా మనకు పైముడత సమస్య, మనకు త్రిప్స్ అటాక్ అవ్వడం ద్వారా, తామర పురుగు అటాక్ అవ్వడం ద్వారా మనకు పైముడత అయితే రావడం జరుగుతుంది. తామర పురుగు రసాన్ని పీల్చి ఆకు వెనుక భాగాన చేరి రసాన్ని పీల్చడం ద్వారా మనకు ఆకులు పొడవాకారంలో పైకి ముడుచుకోవడం జరుగుతుంది. సో దానికి గల కారణం ఏంటంటే తామర పురుగు అనమాట. సో మనకు తామర పురుగు అనేది మామూలుగా లార్వా స్టేజ్లోనే మనకు ఎక్కువగా డ్యామేజ్ చేస్తుంది. అంటే
గుడ్డు దశ నుంచి లార్వా స్టేజ్లో వస్తుంది కదా. సో ఆ లార్వా స్టేజ్లోనే మనకు ఏదైనా దోమ కానివ్వండి, పురుగు కానివ్వండి, ఏదైనా కానీ మనకు 4 దశలు ఉంటాయండి. ఆ 4 దశలో మనకు 2వ దశలో వచ్చినప్పుడే అది ఎక్కువగా మొక్కల మీద డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. ఆ టైంలోనే మొక్క యొక్క ఆకు వెనుక భాగాన చేరి రసాన్ని పీల్చడం ద్వారా మనకు ఆ మొక్కని డ్యామేజ్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా మనకు ఈ లార్వా స్టేజ్లోనే మనకు ఏ పురుగైనా, ఏ సకింగ్ పెస్టిసైడ్స్ అయినా లార్వా స్టేజ్లోనే మొక్కను ఎక్కువగా డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి అటువంటి స్టేజ్లో కూడా ఈ గ్రాషియా అనేది ఎక్సలెంట్గా మనకు నివారణ అయితే చేయగలుగుతుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క రైతులు మంచి కాప్ సెట్ చేసుకోవడానికి, అన్ని రకాల పురుగు నివారణకి, అదేవిధంగా మనకు తామర పురుగు నివారణకి, పైముడత నివారణకి చాలా అంటే చాలా లక్ష్యంగా తోడ్పడుతుంది గోద్రేజ్ అగ్రోవిట్ వారిది గ్రాషియా అండి. చిక్కటి కాప్ అయితే సెట్ చేసుకోవచ్చు దీంతో. సో దీనికి కాంబినేషన్గా వచ్చేసి ఏంటంటే మనము ఇది స్వరూప్ అగ్రోకెమికల్ వారిది పెమిగ్రో అండి. ఇది రీప్రొడక్టివ్ ఫ్లవర్ ఎన్హాన్సర్ అనమాట. సో మనకు ఫ్లవరింగ్ అద్భుతంగా వస్తుందండి. దీంతో ఫ్లవరింగ్ బాగా వస్తుంది. అదే మనకు పూతకాత రాలిపోవడానికి అనేది హార్మోన్ డెఫిషియన్సీ కూడా ఉంటుంది, అదేవిధంగా న్యూట్రియం డెఫిషియన్సీ కూడా ఉంటుంది. మనకు ఈ ఫ్లవరింగ్ పెమిగ్రో వచ్చేసి ఏంటంటే మనకు పూతకాత రావడంతో పాటు మనకు పూతలో మనకు పుప్పొటరేణువులు ఉంటుంది కదా, ఆ పూత అనేది ఆహారాన్ని తీసుకొని కాయగా మారడానికి పుప్పొటరేణువులు యొక్క పాత్ర కలిగి ఉంటుంది. ఆ పుప్పొటరేణువులని అభివృద్ధిపరిచి ఆ పూత అనేది పిందెగా మార్చడానికి ఇది చాలా అంటే చాలా లక్ష్యంగా మనకు సాయం చేస్తుంది. ఇది పెమిగ్రో అనమాట. ఫ్లవరింగ్ బాగా వస్తుంది, వచ్చిన పూత పిందెగా మారుస్తుంది, మనకు ఫ్లవర్ డ్రాప్ అవ్వకుండా కూడా చాలా అంటే చాలా లక్ష్యంగా పనిచేస్తుంది. దీని ఎకరానికి వచ్చేసి మనము 50 ml అయితే 100 ml అయితే స్ప్రే చేసుకోవాలి. దీన్ని స్వరూప్ అగ్రోకెమికల్ వారిది పెమిగ్రో అండి. మనం ఆల్రెడీ అన్ని పంటల్లో దీన్ని స్ప్రే చేస్తూనే ఉన్నాము లాస్ట్ ఇయర్ నుంచి. ఎక్సలెంట్ రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. ఫ్లవరింగ్ అద్భుతంగా వస్తుంది, పూతకాత నిలవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది మనకు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది ప్రతిభా బయోటెక్ వారిది జెనెక్స్ అండి. మల్టీ మైక్రోన్యూట్రియంట్స్ అయితే ఇందులో కలిగి ఉంటుంది. సో ఇందులో వచ్చేసి మనకు అమినో యాసిడ్స్, పొటాషియము, మెగ్నీషియం అంటే సల్ఫర్ ఎన్రిచ్డ్ ప్రోడక్ట్ అనమాట ఇది. సో ఇందులో మనకు ఉండే కాంపోజిషన్ ఏంటంటే ఐరన్, మ్యాంగనీస్, జింక్, కాపర్, మాల్బిడియం అయితే బోరాన్ అయితే కలిగి ఉంటుంది. సో ఫార్ములా నెంబర్ 4 అని చెప్పొచ్చు. సో మనకు ఈ టైంలో ఏంటంటే మనకు పూతకాత కాప్ సెట్ చేసుకునే టైంలో ఏంటంటే ఫ్లవరింగ్ మనకు కాప్ సెట్ చేసుకునే టైంలో ఏంటంటే మనకు న్యూట్రియన్స్ అధికంగా తీసుకుంటుంది. సో ఆ టైంలో ఏంటంటే మనకు మొక్కలు కూడా కొంచెం ఎల్లోయిష్గా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో న్యూట్రియన్స్ డెఫిషియన్సీ అనమాట అది. సో మనకు మొక్క మంచి గ్రీనిష్గా రావడానికి, అన్ని రకాల పోషకాలు సమృద్ధిగా మొక్కకి అందించడానికి, అదేవిధంగా మనకు మొక్క గ్రీనిష్గా రావడంతో పాటు పూత పిండి అనేది డ్రాప్ అవ్వకుండా, పండు పూతగా రాలకుండా మనకు గ్రీనిష్గా రావడానికి మొక్క, అదేవిధంగా పూత అనేది పిందెగా సాగడానికి చాలా అంటే చాలా లక్ష్యంగా తోడ్పడుతుంది. సో ఇది ఫార్ములా నెంబర్ 4 కాకుండా మనకు ఇందులో వచ్చేసిందంటే అమినో యాసిడ్స్, పొటాషియము, మెగ్నీషియం అనే సల్ఫర్ ఎన్రిచ్డ్ ప్రోడక్ట్ అనమాట ఇది. సో తప్పకుండా ప్రతి ఒక్క రైతులు స్ప్రే చేసుకోవచ్చు. మనకు తోట మంచిగా గ్రీనిష్గా రావడానికి, అదేవిధంగా పూత పిండి అనేది రాలకుండా మనకు చాలా అంటే చాలా లక్ష్యంగా తోడ్పడుతుంది. ఇది ప్రతిభా బయోటెక్ వాళ్ళది జెనెక్స్ అండి. సో మనకు గ్రాషియా, పెమిగ్రో, అదేవిధంగా జెనెక్స్ ఈ 3 కాంబినేషన్లో 3టిని వేరు బకెట్లో కలుపుకొని మనం స్ప్రే చేయడం జరిగింది. ఈ జెనెక్స్ని మనం ఎకరానికి వచ్చేసి 1/2 kg అయితే స్ప్రే చేసుకోవాలి. పెమిగ్రో వచ్చేసి 100 ml, అదేవిధంగా గ్రాషియా వచ్చేసి 160 ml. సో ఈ 3టిని కాంబినేషన్లో అయితే మనం స్ప్రే చేసాము. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ రిజల్ట్ అయితే రావడం జరిగింది. మనకు వచ్చిన పూత వచ్చినట్లుగా అతుక్కుపోయినాయండి. అంత బాగా అయితే రిజల్ట్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే మొక్కకి కావాల్సిన పోషకాలు సమృద్ధిగా ఇస్తున్నాము. అదేవిధంగా అన్ని రకాల సకింగ్ పెస్టిసైడ్స్, పురుగులను ఎప్పటికప్పుడు నివారణ చేసుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాము. కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేకుండా తోట చాలా నీట్గా ఉంది. ఎక్కడ మనకు ఎటువంటి సమస్య లేదు. కొమ్మక్కులు సమస్య కానివ్వండి, కొమ్మెండు సమస్య కానివ్వండి, మనకు బూజు తెగులు కానివ్వండి, అదేవిధంగా మనకు ఈ పై ముడత కానివ్వండి, కింది ముడత కానివ్వండి, వైరస్ అన్న మొక్కలు ఒక్కటి చూద్దామన్న లేదు. ఎందుకంటే ఆ కాంబినేషన్లో మనం స్ప్రే చేసుకుంటూ వచ్చాము. మొక్క యొక్క ఒడిదొడుగులు మనం తెలుసుకుంటూ దానికి తగ్గట్టుగా మనం స్ప్రే చేసుకుంటూ వచ్చాము. ఎటువంటి ప్రాబ్లం లేదు. చాలా ఎక్సలెంట్ గ్రోతింగ్తో మంచి ఫ్లవరింగ్ అయితే ఉంది. మనకు మంచి కాప్ అయితే సెట్ అయింది. దాదాపు చెట్టుకి దాదాపు కేజీ పైన కాయలు ఉన్నాయని, అంత బాగుంది. సో మీకు దగ్గర నుండి చూపిస్తాను. ఎక్సలెంట్ రిజల్ట్ అయితే రావడం జరిగింది. మనకు ఈ 3 కాంబినేషన్లో స్ప్రే చేయండి. మనకు ఫ్లవరింగ్ బాగా వస్తుంది, కాప్ మంచిగా సెట్ అవుతుంది, పూత పిందె కూడా రాలకుండా కాయగా మారుతుంది. అదేవిధంగా తోట కూడా కొంచెం ఎల్లోయిష్గా ఉన్నా కానీ గ్రీనిష్గా అయితే చేంజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చాలామంది రైతులు ఈ కొమ్మకుల సమస్య, కొమ్మెండు సమస్య విపరీతంగా అయితే అటాక్ అవుతుంది. స్ప్రే చేస్తున్నాం అయినా కానీ మళ్ళీ అయితే రావడం అయితే జరుగుతుందని చాలామంది రైతులు అయితే అంటున్నారు. సో ఈ టైంలో మీరు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఈ కొమ్మకుళ్ళు, కొమ్మెండు సమస్య, కాయమచ్చ సమస్య అయితే ప్రధానంగా అయితే ఈ టైంలో అయితే రావడం జరుగుతుంది. విపరీతమైన చలి, మంచు. సో మొక్క కూడా ఒత్తిడికి అయితే లోన్ అవుతూ ఉంది. సో మొక్కకి కావాల్సిన న్యూట్రియన్స్ సమగ్రంగా ఇవ్వండి. మొక్క హెల్తీగా మనకు పెరుగుతుంది. అదేవిధంగా మనకు మంచి కాప్ సెట్ అయితే సెట్ అవుతుంది.
మనకు కొమ్మకుళ్ళు సమస్య, కొమ్మండి సమస్యకు మనం ఆల్రెడీ చెప్పాము. మనం స్టార్టింగ్ టైంలోనే మిరావిస్ డియో అదేవిధంగా ప్లాంటోమైసిన్ ఈ రెండు కాంబినేషన్లో సపరేట్గా అయితే స్ప్రే చేసుకున్నాము. ఎకరానికి వచ్చేసి 200 ml మిరావిస్ డియో అదేవిధంగా 100 grams వచ్చేసి ప్లాంటోమైసిన్ ఆ రెండు కాంబినేషన్లో సపరేట్గా స్ప్రే చేసుకున్నాము. ఆ కొమ్మకుళ్ళు సమస్య, కొమ్మండి సమస్య స్టార్టింగ్లో స్ప్రే చేసుకున్నాం కాబట్టి అక్కడికక్కడే ఆగిపోయింది. మనకు ఇప్పటివరకు వచ్చేసి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కొంచెం నీటి తడి కూడా కొంచెం మెయింటైన్ చేయండి, కొంచెం గ్యాప్లో మెయింటైన్ చేయండి. దాదాపు నీటి తడి అనేది మామూలుగా మీరు ఎప్పుడు 6 రోజులు ఒకసారి నీటి తడి ఇచ్చారనుకో దాన్ని ఒక 8 రోజులు 9 రోజులకి పెంచండి. నీటి తడి దూరం కడితేనే మనకు ఈ కొమ్మకుళ్ళు, కొమ్మండి సమస్యను కూడా తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనకు పూత పింద రాలకుండా మనకు పూత అనేది పిందగా మార్చుకోవడానికి కూడా ఆ విధంగా చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా నీటి తడిని దూరం పెంచుకోండి. అదేవిధంగా మొక్కకి కావాల్సిన పోషకాలు సమగ్రంగా ఇవ్వండి. మీకు మంచి కాప్ అయితే సెట్ అవుతా ఉంది. తప్పకుండా మీరు ఆ విధంగా మెయింటైన్ చేయండి, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మనకు ఈ టైంలో ఏంటంటే మనకు కాయమచ్చ సమస్య, బూడిద తెగులు, అదేవిధంగా కొమ్మకులు అది సహజంగా వస్తూనే ఉంటుంది. సో దానికి సంబంధించి ఫంగిసైడ్ అయితే స్ప్రే చేసుకోవాలని ఆల్రెడీ చెప్పాను. మనము 10 నుంచి 15 రోజుల వ్యవధిలో ఒకసారి ఫంగిసైడ్ ఇవ్వాలి. న్యూట్రియన్స్ అనేది వీక్లీ ఒకసారి ఇస్తూనే ఉండాలి. ఆ విధంగా మెయింటైన్ చేస్తేనే మనకు మంచి కాప్ సెట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎప్పటికీ పురుగు మందు, దోమ మందు అని ఆలోచించకండి. ఫంగిసైడ్ చాలా మెయిన్ అండి. ప్రధానంగా ఇప్పుడున్న వాతావరణానికి, ఇప్పుడున్న మన నేలకు స్వభావాన్ని బట్టి మనం తప్పకుండా తెగులు సమస్య అధికంగా వస్తుంది. కాబట్టి మీరు ఫంగిసైడ్ని నెగ్లెక్ట్ చేయకండి. ఫంగిసైడ్ అనేది మీరు 10 నుంచి 15 రోజుల వ్యవధిలో ఒకసారి స్ప్రే చేస్తే మనకు మొక్క హెల్తీగా పెరుగుతుంది. మనకు మంచి కాప్ అనేది సెట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఫంగిసైడ్ని నెగ్లెక్ట్ చేయకుండా ఎప్పటికప్పుడు స్ప్రే చేయండి. మీకు మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. మనకు మిరావిస్ డియో కానివ్వండి, మీరు ఏ ఫంగిసైడ్ స్ప్రే చేసినా కానీ దాని కాంబినేషన్గా ప్లాంటోమైసిన్ కలుపుకోండి. అది కూడా సపరేట్గా స్ప్రే చేయండి. అప్పుడు మనకు మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే అధికంగా మనకు తెగుల సమస్య ఉంది కాబట్టి దాన్ని సపరేట్ స్ప్రే చేసుకుంటేనే మనకు మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు మిరావిస్ డియో కానివ్వండి, గెలీలియో సెన్సా కానివ్వండి, అమిస్టా టాప్ కానివ్వండి, మ్యాగ్నెట్ కానివ్వండి, అదేవిధంగా మనకు ఇంకోటి వచ్చేసి ఏంటంటే క్యాబ్రియో టాప్ కానివ్వండి, అదేవిధంగా అదమావారి జమీర్ కానివ్వండి. సో అన్ని రకాల మనకు చాలా రకాల ఈ ఫంగిసైడ్స్ అయితే ఉన్నాయి. సో ఒకసారి స్ప్రే చేసిన దాన్ని మళ్ళీ స్ప్రే చేయకుండా కొంచెం కొత్త టెక్నికల్ మార్చుకొని స్ప్రే చేయండి. మీకు ఎక్స్టెంట్ రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా మీరు మెయింటైన్ చేయండి. ఎక్స్టెంట్ క్రాప్ అయితే సెట్ అయితే చేసుకోవచ్చు. మీరు చూస్తున్నారు కదా, మనం ఇప్పటివరకు ఎటువంటి మందులు స్ప్రే చేస్తున్నాము, దానికి తగ్గట్టుగా రిజల్ట్ కూడా ఏ విధంగా వస్తుంది అనేది మీకు లైవ్లో అయితే చూపిస్తూనే ఉన్నాను ఎప్పటికప్పుడు. సో మీరు అది గమనించవచ్చు. తప్పకుండా మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.